ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కొత్త చీఫ్ కోసం కసరత్తు జరుగుతోందా? దగ్గుబాటి పురంధరేశ్వరిని పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించబోతున్నారా? రాష్ట్రానికి కొత్త చీఫ్ నియామకం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని హైకమాండ్ భావిస్తోందా? కొత్త చీఫ్ రేసులో ఉన్న నేతలెవరు? ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు కమలం పెద్దలు కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా మెంబర్షిప్ డ్రైవ్ ముగుస్తుండటంతో కొత్త చీఫ్ గా ఎవరిని నియమిస్తే బాగుంటుందని పార్టీ నేతల నుంచి హైకమాండ్ అభిప్రాయాలు తీసుకుంటుందట. ప్రస్తుతం ఉన్న పురంధరేశ్వరిని కంటిన్యూ చేయాలా లేదంటే కొత్త ముఖానికి అవకాశం కల్పించాలా అని పార్టీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారట. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కారు ఉండడంతో పార్టీకి కొత్త ముఖం అయితేనే బాగుంటుందని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది. మొన్నటి వరకు కొత్త చీఫ్ గా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారని ప్రచారం జరిగింది. కానీ కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీ పదవి ఇచ్చి కేంద్రంలో కీలక పదవి కట్టబెట్టాలని పార్టీ హైకమాండ్ యోచిస్తుందట. అలాగే ప్రస్తుత ప్రెసిడెంట్ పురంధరేశ్వరిని కూడా కేంద్ర కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందని పార్టీ నేతలంటున్నారు. గతంలోనే కేంద్ర మంత్రివర్గంలోని పురంధరేశ్వరిని తీసుకోవాలని మోడీ భావించారు. కానీ సామాజిక సమీకరణాలు, రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర చీఫ్ పదవికే ఆమెను పరిమితం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి కీలకంగా మారారు. దాంతో రాష్ట్ర చీఫ్ విషయంలో పవన్ మార్కు కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొనసాగుతుంది. కానీ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కమలం పార్టీ భావిస్తుంది. 2029 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పావులు కదుపుతుంది. అందుకే పార్టీ చీఫ్ ను మార్చాలని అనుకుంటుందట. ఇప్పటికే పార్టీలో తొలి నుంచి కొనసాగుతున్న కీలక నేతలకు పదవులు కట్టబెట్టింది. రాష్ట్ర మంత్రిగా సత్యకుమార్కు అవకాశం కల్పించింది. అలాగే కేంద్ర మంత్రి వర్గంలోనూ ఆర్ఎస్ఎస్ నేత శ్రీనివాసవరంకు అవకాశం ఇచ్చింది. అయితే రాష్ట్రంలో సామాజిక సమీకరణాల పరంగా ఈసారి రెడ్డి వర్గానికి పార్టీ చీఫ్ పదవి కల్పిస్తే మరింత బలపడొచ్చని పార్టీ పెద్దల ఆలోచనగా ఉందట. అందుకే పార్టీ హైకమాండ్ కొందరు రెడ్డి నేతల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. తాజాగా ఈ జాబితాలోకి మరో 3 నేతలు వచ్చి చేరారట. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రస్తుత ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి రేసులోకి వచ్చారట. ఆర్థికంగా బలమైన నేత కావడం, రెడ్డి సామాజిక వర్గం నేత కావడంతో ఈయన పేరును కూడా హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే మాజీ ఎమ్మెల్యే మాధవ్ కూడా రేసులో ఉన్నట్టు సమాచారం. తొలి నుంచి బీజేపీలో కొనసాగుతుండడం, ఆర్ఎస్ఎస్ పెద్దల ఆశీర్వాదం మాధవ్ కు మెండుగా ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేరు కూడా హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో ఎంపీగా సేవలందించిన సుజనా చౌదరికి టీడీపీ నేతలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో కీలకంగా మారారని చెబుతున్నారు. అటు బీజేపీ నుంచి తొలి నుంచి కొనసాగుతున్న విష్ణువర్ధన్ రెడ్డి కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా కొత్త ఏడాదిలో ఏపీకి కొత్త ప్రెసిడెంట్ ని నియమించాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారట. ఇందులో భాగంగానే పలువురు నేతల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. చూడాలి మరి ఇంకెంతమంది లీడర్లు రేసులోకి వస్తారో, చివరకు రాష్ట్ర చీఫ్ పదవిని ఎవరు దక్కించుకుంటారో.